ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు 4వ రోజు బతుకమ్మకు సమర్పించుకునే నైవేద్యాల గురించి చూపించబోతున్నాను. 4వ రోజు బతుకమ్మను మనం నానబియ్యం బతుకమ్మ అంటాం కదండి. నానబియ్యం బతుకమ్మ అంటే మనం బియ్యం బెల్లంతో చేసే ఏదైనా ప్రసాదం మనము అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మనం చేసే రెసిపీ పైనే అమ్మవారికి నానబియ్యం బతుకమ్మ అనే పేరు వచ్చింది. ఈ 4వ రోజు బతుకమ్మకు మనం పరమాన్నము నైవేద్యంగా సమర్పించుకుంటాము. దీన్నే బెల్లమన్నం అని కూడా అంటారు. ఇప్పుడు బెల్లమన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను బెల్లమన్నం చేసుకోవడానికి 1 కప్పు రైస్ను క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ రైస్కు 3 కప్స్ మిల్క్ అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం మిల్క్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే మొత్తం పాలు యాడ్ చేయడం వల్ల మనకు కింద స్టిక్కీగా అయిపోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు. దానివల్ల కొన్ని నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను అన్నాన్ని ఉడికించుకుంటున్నాను. మనకు అన్నం ఉడికేంతలోపు బెల్లం పాకం కూడా ఆల్టర్నేట్గా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లం పాకానికి 1 కప్పు బెల్లాన్ని అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. మనకి ఇక్కడ బెల్లం కరిగిపోయి కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. కరిగి బెల్లం పాకం రెడీ అవ్వడానికి మనకు 5 మినిట్స్ సరిపోతుందండి, దానికంటే ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో ఈ బెల్లం పాకం ఉన్న గిన్నెను పెట్టుకుంటున్నాను. వాటర్లో పెట్టుకోవడం వల్ల మనకు ఈ పాకం అనేది తొందరగా చల్లగవుతుంది, అలాగే తొందరగా గట్టి పడదనమాట. దానికోసమని నేను ఇలా వాటర్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాము. ఇక డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను 2 స్పూన్స్ నెయ్యిని తీసుకుంటున్నాను. దీంట్లో కాజు అలాగే కిస్మిస్ను నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. మీరు కావాల్సిన బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ అనేటివి వేగిపోయాయి. నేను వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నం కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొంచెం తిక్కుగా అయితే సరిపోతుంది. దీనికి ఇంకొక 5 మినిట్స్ టైం పడుతుంది. మనకు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఫాలో అవుతే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పరమాన్నం అనేది రెడీ అవుతుంది. 1 కప్ రైస్కు 3 కప్స్ మిల్క్ అలాగే 1 కప్పు వాటర్ వేయండి. అలాగే 1 కప్పు బెల్లం కూడా. మనకు బెల్లం పాకం చల్లగా అయిపోయింది. దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నంలో కలిపేసుకుంటున్నాను. చూడండి, చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా నేను ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. అంతే అండి, మనకు పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదము. నేను ఇంతకుముందు కూడా నా ఛానల్లో బతుకమ్మకు సంబంధించిన రెసిపీస్ షేర్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.